2018 ఫిబ్రవరి 10 జమ్మూ ప్రాంతంలోని ఆర్మీ క్వార్టర్స్. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ఉదయం 5 గంటల సమయం. చిక్కటి చలిలో చీకటిలో ఆదమరిచి నిద్రపోతున్న మనుషులంతా ఆ రోజు తూటాల చప్పులకు ఉలిక్కిపడి లేచారు. ఇంకా చీకటి ఉండగానే ఉగ్రమూక ఆ క్వార్టర్స్ పై దాడికి తెగపడింది. 4-5 గంటల పాటు ఆపకుండా తూటాల వర్షం కురిపిస్తూనే ఉంది. ఆ భీకర దాడిలో ఓ అమ్మాయి తెగోకి ఉగ్రవాదులు సైతం భయపడి వెనకడుగు వేశారు. ఆ అమ్మాయి వయసు 8 ఏళ్లు. చిన్న అలికిడైతేనే సాధారణంగా అమ్మ చాటుకు చేరే వయసు. అలాంటిది తూటా చప్పులు వినిపిస్తే చిన్నారులు ఏం చేస్తారు? భయంగా తల్లిదండ్రులకు హత్తుకుపోతారు. కానీ ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా భయపడకుండా ఉగ్రవాదులకు చుక్కలు చూపించింది. తండ్రి వారసత్వమో చిన్న వయసులో ఆమెకు అంత తెగో ఎలా వచ్చిందో కానీ ఆర్మీ జవాన్ అయిన తండ్రి ఆ సమయంలో ఇంటిలో లేకపోయినా ఉగ్రవాదులకు ఎదురెళ్లింది. ఒంటి నిండా దెబ్బలు తగిలిన విరవకుండా తన తల్లితో పాటు తోటివారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆ బాలిక సాహసానికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి మోడీ సైతం ఆమె తెగోకి ఫిదా అయిపోయారు. ఆమె పేరే గురుగు హిమప్రియ. తల్లి పద్మావతి, తండ్రి సత్యనారాయణ ఆర్మీలో హవల్దార్ పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం కాగా 2018 సమయంలో జమ్మూలోని ఉదంపూర్ లో పనిచేస్తుండేవారు. ఆ ఏడాది ఫిబ్రవరి 8 తెల్లవారుజామున వాళ్ళు ఉంటున్న సుంజువాన్ ఆర్మీ రెసిడెన్షియల్ క్వార్టర్స్ పై జైషే మహ్మద్ టెర్రరిస్టులు అటాక్ చేశారు. అయితే ఆ సమయంలో తండ్రి సత్యనారాయణ ఇంట్లో లేడు. ఉదంపూర్ లో డ్యూటీకి వెళ్లారు. ఉగ్రవాదులు ఒక్కో ఇంటిపై అటాక్ చేస్తూ హిమప్రియ వాళ్ళ ఇంటి వరకు వచ్చారు. అయితే అప్పటికే వాళ్ళను లోపలికి రాకుండా అడ్డుకునేందుకు తన తల్లి పద్మావతి పిల్లల్ని ఓ రూమ్ లో పెట్టి డోర్ కు ఫర్నిచర్ అంతా అడ్డుగా నిలిపింది. టెర్రరిస్ట్ లోపలికి వెళ్లడం కుదరకపోవడంతో హ్యాండ్ గ్రానైట్ విసిరాడు. దీంతో పద్మావతికి తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయింది. చిన్నారి హిమప్రియకు కూడా భుజానికి గాయమైంది. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేసిందామె. తన తల్లిని చెల్లిని కాపాడుకునేందుకు టెర్రరిస్టుకు ఎదురు నిలిచే సాహసం చేసింది. డోర్ తెరచి ఆ ఉగ్రవాదితో మాట్లాడసాగింది, వాదించింది. ఎట్టకేలకు తన దారికి తెచ్చుకుంది. తల్లిని హాస్పిటల్ తీసుకెళ్లడానికి అతడు ఒప్పుకునేలా చేసింది. తన చెల్లితో పాటు తల్లిని వెంటబెట్టుకుని బయటపడింది. ఆ తర్వాత తనకెందుకులే అనుకోకుండా ఆర్మీ జవాన్లకు సమాచారం అందించి టెర్రరిస్టుల పనిబట్టేలా చేసింది. మొత్తానికి క్వార్టర్స్ లో వీలైనంత మంది ప్రాణాల్ని కాపాడేలా చేశాయి హిమప్రియ ధైర్య సాహసాలు. ఆ ధీరత్వాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆ చిన్నారిని 2022కు గాను రాష్ట్రీయ బాలల పురస్కారానికి ఎంపిక చేసింది. ఇక హిమప్రియ ధైర్య సాహసాలు తెలుసుకున్న నాటి రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ జమ్మూలోని ఆర్మీ క్వార్టర్స్ కు వెళ్లి హిమప్రియ ఇంటిని సందర్శించి ఆ బాలికను ఆమె తల్లిదండ్రులను అభినందించారు. అప్పటికి హిమప్రియ వయసు 8 ఏళ్లు. హిమప్రియ 2019లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆర్మీకి సంబంధించి ఓ పుస్తకంలో ఆమె ధైర్య సాహసాలను వివరిస్తూ ఓ వ్యాసం కూడా ప్రచురితమైంది. నాటి ఘటనలో హిమప్రియ తల్లి చెయ్యి పూర్తిగా దెబ్బతినింది. హిమప్రియ భుజానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హిమప్రియ పూణేలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10th చదువుతోంది. మరి అంత చిన్న వయసులో ఉగ్రవాదులకు భయపడకుండా తోటివారి ప్రాణాలు కాపాడిన హిమబిందు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఓ లైక్ వేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.